హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురీలు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 8. మైథిలి కూడా మోహన్ ఎవరు అనేది ఇంట్లో వారికి చెప్తుంది. దాంతో అందరికీ కూడా మోహన్ మీద ఒక రకమైన గౌరవం ఏర్పడుతుంది. రోజు మైథిలి ఆఫీస్కి వెళ్ళడం, ప్రశాంతంగా వర్క్ చూసుకొని సాయంత్రం 5 వరకు ఇంటికి రావడం, రాగానే పిల్లలకు ట్యూషన్ చెప్పడం, ఉన్నంతలో సూర్యకి, చంద్రికకు ఏ లోటు లేకుండా చూసుకోవడం, హాలిడేస్ వచ్చిన రోజు కుటుంబంతో సరదాగా బయటికి వెళ్ళి గడపడం, ఇలా తన జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగుతుంటుంది. మోహన్ కూడా తన జాబ్ తను చూసుకుంటూ మైథిలి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. మోహన్ మైత్రి మధ్య స్నేహం కూడా రోజు రోజుకి చిగురిస్తుంటుంది. మోహన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మైథిలిని తన మనసులో నిలుపుకున్నాడు. అలా అని మైథిలిని తన జీవితంలోకి ఆహ్వానించే పరిస్థితి కూడా మోహన్కి ఇప్పుడు లేదు. ఎందుకంటే తన కుటుంబ బాధ్యతలే అందుకు కారణం. ఊరిలో ఉన్న అప్పులు తీర్చి తన ఇద్దరి చెల్లెల పెళ్లిళ్ళ బాధ్యతలను పూర్తి చేయాలి. అప్పటి వరకు తన లైఫ్ గురించి ఆలోచించొద్దని నిర్ణయించుకున్నాడు. మైథిలిని ప్రేమిస్తున్న ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా మనసులోనే సమాధి చేసుకుంటున్నాడు. ఇలా మైథిలికి చూస్తుండగానే మరో సంవత్సరం కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. మరి మన హీరో కమ్ విలన్ కళ్యాణ్ మైథిలికి 4 సంవత్సరాలు మాత్రమే ప్రశాంతంగా ఉండేదని, ఆ తర్వాత నరకానికి స్పెల్లింగ్ రాయిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కదా. మరి ఆ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పడానికి ఫ్యూచర్లో జరగబోయే ఒక నిజం మైథిలికి ఇప్పుడు కలల రూపంలో కనిపించడమే నిదర్శనం. తెల్లవారుజామున 4 అవుతుంటుంది. మైథిలి చంద్రిక పక్కన పడుకొని నిద్రపోతూ ఫ్యూచర్లో జరగబోయే ఆ భయంకరమైన పీడకలను కంటుంది. అది ఒక అందమైన రూమ్. అక్కడక్కడ రొమాంటిక్ సీనరీస్తో, కలర్ క్యాండిల్ లైటింగ్స్తో ఆ రూమ్ అంతా ఒక రొమాంటిక్ వాతావరణాన్ని తలపిస్తుంది. ఆ లైటింగ్ వెలుతురులో మైథిలి ఖరీదైన లైట్ క్రీమ్ కలర్ ట్రాన్స్పరెంట్ డిజైనర్ శారీ ధరించి మెరిసిపోయే అందమైన మేకప్తో స్పెషల్గా కనిపిస్తూ మల్లెపూలతో అందంగా పరిచిన బెడ్ మీద పడుకొని ఉంటుంది. కానీ మైథిలి మొహంలో అసలు జీవం లేదు. బాధ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళల్లో రెప్పచాటున కన్నీళ్లు దాస్తున్న భావం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ ఆ క్యాండిల్స్ లైటింగ్లో పల్చటి చీరలో కనిపిస్తున్న మైథిలి శరీర అందాలను ఒక్కొక్కటిగా గుచ్చి గుచ్చి చూసుకుంటూ నిదానంగా తన మీదకు వచ్చి పడుకొని కోరికతో మైథిలి పెదవులను కొరుక్కు తినేలా చూస్తూ ఆ రాత్రితో తన 3 కోరికలు తీరబోతున్నాయన్న విజయ గర్వంతో కనిపిస్తుంటాడు. కానీ మైథిలి చలనం లేని మనిషిలా చూస్తూ పడుకొని కళ్యాణ్ కోరికలను తీర్చడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ మైథిలి పరిస్థితికి పొగరుగా ఒక నవ్వు నవ్వుకొని తన మొదటి కోరికను తీర్చుకోవడానికి మైథిలి పెదవులతో తన పెదవులను జత కలిపి కోరికతో తన పెదవులను నలిపేస్తున్నాడు. ఆ సమయాన మైథిలి ఫీలింగ్స్తో కళ్యాణ్కి అసలు సంబంధం లేనట్టుగా ఉండిపోయి తన పెదవులను ఉద్రేకంగా మునిపంటితో కొరుకుతూ గాఢంగా ముద్దాడుతున్నాడు. అలా మొదటి కోరికలో తనకు కావలసిన అనుభూతిని పూర్తిగా పొందుతున్నాడు. కానీ మైథిలి మాత్రం మనసులో ఉన్న బాధని దిగమింగుకుంటూ తన శరీరాన్ని కళ్యాణ్కి అప్పచెప్పి ఓ బొమ్మలా పడుకొని పోయింది. మొదటి కోరికలో కొన్ని నిమిషాల వరకు అతనికి కావాల్సిన ఆనందాన్ని పొందిన తర్వాత తన పెదవులను వీడి ఆ ముద్దులో తనకు దొరికిన మాధుర్యానికి తృప్తి పడుతుంటాడు. కానీ మైథిలి కలలో అప్పటి వరకు దాగి ఉన్న కన్నీళ్లు తన అసమర్థతకు నిదర్శనం అన్నట్టుగా వర్షిస్తుంటాయి. కళ్యాణ్ ఇక రెండవ కోరిక తీర్చుకోవడానికి సిద్ధపడుతూ తన నాభి దగ్గర ఉన్న చీర కుర్చీలను పీకి తన నడుము వంపుని కైపుగా నొక్కి తర్వాత తన అందాలకు అడ్డుగా పరువాల మీదున్న పవిట కొంగుని తొలగించి తన అందాలను కోరికతో చూస్తూ ఏమున్నావు ఎనిమి, నీ అందాలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు అంటూ తన కన్నీళ్లు చూసి నీకు కావలసిన డబ్బుని ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళు అంటూ రెండో కోరిక తీర్చుకోవడానికి తాపత్రయపడుతూ తన బ్లౌజ్ ఉక్సులను ఒక్కొక్కటి తీస్తూ సంతోషపడుతుంటాడు. ఆ కలకి ఒక్కసారిగా మైథిలి చెమటలు పట్టిన భయంతో నో అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. ఆ అరుపుకి పక్కన పడుకున్న సూర్య, చంద్రిక కూడా ఏమైందక్క అంటూ లేచి కూర్చుంటారు. మైథిలి భయంతో చుట్టూ చూసి తల పట్టుకుంటూ
అది కళ అని నిర్ధారించుకొని కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. గోడ గడియారం వైపు చూడగానే తన గుండె ఉన్నదానికన్నా ఎక్కువ వేగం కొట్టుకోవడం మొదలవుతుంది. ఇంతలో రాజేశ్వరి గారు మైథిలి దగ్గరికి వచ్చి, "ఏమిటమ్మా అలా అరిచావు? ఏదైనా పీడకల కన్నావా?" అని అడుగుతుంది. మైథిలి భయంతో రాజేశ్వరిని హగ్ చేసుకొని ఏడుస్తుంటుంది. "ఎందుకక్క ఏడుస్తున్నావు? ఏమైంది?" అని అడుగుతారు తమ్ముడు, చెల్లెలు. మైథిలి చెప్పలేక అంతే ఏడుస్తుంటుంది. "ఏదో పీడకల కని ఉంటావమ్మా, అందుకే ఇంతగా భయపడి ఉంటావు" అని పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని, "ముందు ఈ మంచినీళ్ళు తాగు" అని వాటర్ తాగిస్తుంది రాజేశ్వరి. మైథిలి భయంతో ఆగకుండా బాటిల్ ఎత్తి వాటర్ మొత్తం తాగి ఖాళీ బాటిల్ని రాజేశ్వరికి ఇస్తుంది. "టైం 4 కదమ్మా, కొద్దిసేపు పడుకో" అని మైథిలిని పడుకోబెట్టి, "మీరు కూడా పడుకోండి" అని సూర్య, చంద్రిక కూడా చెప్తుంది. వాళ్ళిద్దరు కూడా తిరిగి పడుకుంటారు. రాజేశ్వరి మైథిలి తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ, "ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళు, ఇక ఏ భయాలు ఉండవు" అని చెప్పి వెళ్తుంది. మైథిలి బెడ్ మీద పడుకొని భయంతో ఆలోచిస్తుండగానే తన మైండ్లో సమాధానం లేని ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతూ, "ఇదేంటి తెల్లవారుతున్న టైంలో ఇలాంటి కల వచ్చింది? అసలు కళ్యాణ్ నా మీద అలా పడుకొని తన కోరికలను తీర్చుకుంటూ ఉంటే నేనెందుకు అడ్డుపడకుండా చలనం లేని దానిలా పడుకొని పోయాను" అని అనుకొని, "నీకు కావాల్సిన డబ్బును ఇచ్చాను కదా" అనే కళ్యాణ్ డైలాగ్ని గుర్తుకు తెచ్చుకొని, "నాకు కావాల్సిన డబ్బు కళ్యాణ్ ఇవ్వడం ఏంటి? అంటే నేను కళ్యాణ్ దగ్గర డబ్బు తీసుకొని అతని దగ్గర పడుకోవడానికి సిద్ధపడిపోయానా" అని భయపడుతూ, "ఈ టైంలో ఈ కల వచ్చిందంటే నిజంగానే ఈ కల నిజం అవుతుందా" అని వేడెక్కిన బుర్రతో ఆలోచిస్తుంటుంది. కొన్ని గంటల తర్వాత మైథిలి ఆఫీస్కి బయలుదేరి బయటకు వస్తుంది. మోహన్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరి డాబా మెట్లు దిగి కిందికి వస్తూ, "గుడ్ మార్నింగ్ మైథిలి" అంటాడు. "గుడ్ మార్నింగ్ మోహన్" అంటుంది కాస్త డల్గా. మోహన్ అది గమనించి, "డల్గా ఉన్నావేంటి? ఎనీథింగ్ ప్రాబ్లం" అని అడుగుతాడు. మైథిలి మనసులో ఆలోచించుకుంటూ, "అవును, ప్రాబ్లమే. మనసు ఏంటో కీడు శంకిస్తుంది" అని అనుకుంటుండగా, "ఏమైంది మైథిలి? ఎందుకు అలా ఉన్నావు?" అని అడుగుతాడు మోహన్. మైథిలి కాస్త తడబడుతూ, "ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా" అంటుంది. ఇంతలో సూర్య కాలేజీకి తయారై బయటకు వచ్చి, "అక్కకి ఉదయం ఏదో భయంకరమైన కల వచ్చింది మోహన్ గారు. అప్పటినుంచి అక్క ఇలాగే ఉంది" అంటాడు బాధపడుతూ. చంద్రిక కూడా కాలేజీకి రెడీ అయి బయటికి వస్తూ, "అది ఏ కలో చెప్పమంటే చెప్పడం లేదండి. అప్పటినుంచి దేని గురించో భయపడుతుంది" అని అంటుంది. మోహన్ ఆశ్చర్యపోతూ, "ఆ కల మిమ్మల్ని అంతగా డిస్టర్బ్ చేసిందంటే అది ఏదో సీరియస్ విషయమే అయ్యుంటుంది. ఇంతకీ దేని గురించి వచ్చింది ఆ కల" అని అడుగుతాడు. "అదేమీ లేదు మోహన్. ఆ కలను నేను అప్పుడే మర్చిపోయాను" అని సూర్య వాళ్ళ వైపు చూస్తూ, "మీకు కాలేజ్‌కి టైం అవుతుంది. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఆఫీస్‌కి వెళ్తాను పదండి" అని స్కూటీ దగ్గరికి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేస్తుంది. చంద్రిక, సూర్య స్కూటీ ఎక్కగానే మైథిలి స్కూటీ డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. మోహన్ అలా వెళ్తున్న మైథిలి వైపు చూస్తూ, "లేదు మైథిలి, ఈరోజు ఎందుకో నువ్వు చాలా డిస్టర్బ్‌గా కనిపిస్తున్నావు. దేని గురించో బాధపడుతున్నావు. నాకు అన్నీ కలిసి వస్తే త్వరగా నిన్ను నా భాగస్వామిని చేసుకొని బాధ, కష్టం అనేది నీ దరిదాపుల్లో రాకుండా చూసుకోవాలనేది నా కోరిక. నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన దగ్గరుండి నేను విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవాలనే ప్రయత్నాలు కూడా చురుగ్గా చేస్తున్నాను. ఆ దేవుడు కరుణించి నేను బాగా సెటిల్ అయిన తర్వాత నా ప్రేమను నీకు తెలియజేస్తాను. నా ప్రేమను నువ్వు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇవన్నీ త్వరగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను" అని అనుకొని తన టూ వీలర్ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాడు. మరికొద్దిసేపటికి మైథిలి ఆఫీస్లో డల్గా తన సీట్లో కూర్చొని సిస్టమ్ వైపు చూస్తూ వచ్చిన కలను గుర్తు చేసుకుంటూ భయపడుతుండగా తన దగ్గర ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఆ రింగ్ సౌండ్ విని మైథిలి ఈ లోకంలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పండి సార్" అంటుంది. "ఒకసారి నా క్యాబిన్లోకి రా మైథిలి" అంటాడు మేనేజర్. "ఓకే సార్" అని క్యాబిన్లోకి వెళ్తుంది. "మైథిలి, నిన్న నీకు ఇచ్చిన 10 లక్షల అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వు" అంటాడు మేనేజర్. "ఓకే సార్" అని మైథిలి తిరిగి తన క్యాబిన్లోకి వచ్చి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కీస్ తీసుకొని బీరువా లాక్ ఓపెన్ చేసి డోర్ తీయగానే అక్కడ డబ్బు లేకపోవడం చూసి నిర్ఘాంతపోతుంటుంది. మైథిలి టెన్షన్ పడుతూ, "ఇదేంటి, నేను డబ్బున్న బ్రీఫ్ కేస్ని ఇక్కడే పెట్టానే, అది కనిపించడం లేదేమిటి? డబ్బు ఏమై ఉంటుంది" అని కంగారు పడుతూ అంతా వెతుకుతుంటుంది. కానీ డబ్బు ఎక్కడా కనిపించదు. డబ్బు కనిపించకపోయేసరికి తన గుండె అదురుతూ
10,00,000 అమౌంట్ ఏమైనట్టు? నేను ఇక్కడే పెట్టాను కదా అని అనుకుంటుంది. మరి కొద్దిసేపటికి స్టాఫ్ ముందు మైథిలి దోషిలా నిలబడి ఉంటుంది. మేనేజర్ సీరియస్ అవుతూ, నీకు సంవత్సరం క్రితం ఈ పోస్ట్‌లో జాయిన్ అవుతున్నప్పుడే చెప్పాను. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇప్పుడు ఆఫీస్ డబ్బు 10,00,000 దొంగిలించి ఏమీ తెలియనట్టు మా ముందు నిలబడితే నిన్నెవరు నమ్ముతారు? ఇక ఈ కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలో కూడా నీకు జాబ్ రాదు అని నిందిస్తుంటాడు. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ, నిజంగా ఆ డబ్బు గురించి నాకు తెలీదు సార్. నన్ను నమ్మండి. ఎప్పటిలాగానే డబ్బుని బీరువాలో పెట్టి లాక్ చేసి ఉంచాను. కానీ డబ్బు ఎలా మాయమైందో అర్థం కావట్లేదు అంటుంది. స్టాఫ్ అందరూ మైథిలిని దోషిగా చూస్తుంటారు. అవును, నీకెందుకు అర్థమవుతుంది? డబ్బుకు కాలు వచ్చి నడుచుకుంటూ వెళ్ళాయేమో అంటాడు మేనేజర్ వెటకారంగా. అలా అనకండి సార్. డబ్బు నేను తీయలేదనేది నమ్మకం ఉంచండి. అసలు అంత డబ్బు పోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది అంటుంది. మైథిలి కొలీగ్ పావని వాళ్ళ మధ్యకొచ్చి, డబ్బుని ఇంకెక్కడైనా పెట్టావేమో గుర్తు తెచ్చుకో మైథిలి అని అంటుంది. లేదు పావని, ఎప్పుడు పెట్టే దగ్గరే పెట్టాను. బీరువా కీస్ నా దగ్గర ఉండగా డబ్బు ఎలా కనిపించకుండా పోయిందో అర్థం కావడం లేదు అని బాధపడుతుంది. మేనేజర్ కోపం తెచ్చుకుంటూ, ఇక లాభం లేదు. డబ్బు గురించి ఇలా చెప్పవు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు. ఇవ్వండి సార్. డబ్బు నేను దొంగిలించినప్పుడు పోలీస్ కేసు గురించి నేను భయపడను. దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటుంది ధైర్యంగా. మేనేజర్ పావని వైపు చూసి సైగ చేస్తాడు. పావని ఆ సైగలను అర్థం చేసుకొని అలాగే అని తల ఊపి, తొందరపడి మాట్లాడకు మైథిలి, ఇలా రా అని తన చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి, పోలీస్ కంప్లైంట్ని ఈజీగా తీసుకోక మైథిలి. ఇప్పుడు మన మేనేజర్ నీ మీద కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు ఎంక్వైరీ పేరుతో నిన్ను అరెస్ట్ చేస్తారు. పెళ్లి కావాల్సిన ఒక మధ్యతరగతి అమ్మాయి జైల్లో కూర్చుందంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు అంటుంది. మాట్లాడుకుంటే మాట్లాడుకోనివ్వు. నేను ఆ నలుగురు గురించి ఎప్పుడు భయపడను, పట్టించుకోను. నేను చేయని తప్పుకి ఆఫీసులో ఇలా మాటలు పడాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది. పిచ్చిగా మాట్లాడకు మైథిలి. నువ్వు జైలు పోలీసులను తిరిగితే పరువు గల నీ కుటుంబం ఏమవుతుందో ఆలోచించావా అని అంటుంది. ఆ మాటతో మైథిలి ఆలోచనలో పడిపోతుంది. పావని అది గమనించి, ఎంక్వైరీ పేరుతో పోలీసులు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు. నిన్నే కాదు, మీ అమ్మగారిని, మీ తమ్ముడిని, మీ చెల్లిని కూడా డబ్బు గురించి ప్రశ్నలు అడిగి చంపుతారు. నీ వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడాలా? ఇదంతా చూసిన మీ కాలనీ వాళ్ళు మిమ్మల్ని వింతగా చూడటం మొదలు పెడతారు. అందుకే ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళకపోవడమే మంచిది అని అంటుంది. పావని మాటలు మైథిలిని ఆలోచనలో పెడతాయి. నువ్వు చెప్తున్నది కూడా కరెక్టే పావని. నా వల్ల మా ఫ్యామిలీ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అలా అని చేయని తప్పుని కూడా మీద వేసుకోలేను కదా అంటుంది. చూడు మైథిలి, మేనేజర్కి ఏదో రకంగా నచ్చచెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా చూసుకో. అదే నీకు మంచిది అని అంటుంది. కానీ పావని, అంత డబ్బు అంటే అని మాట్లాడబోతుండగా, ఇంకేమీ మాట్లాడకు మైథిలి. నీ తరపున నేను కూడా మేనేజర్తో మాట్లాడతాను పదా అని మైథిలిని మేనేజర్ దగ్గర తీసుకెళ్ళి, సార్, కాస్త మనసు పెట్టి ఆలోచించండి. తన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది తన ఫ్యూచర్కి మంచిది కాదు. దయచేసి తనని క్షమించి వదిలేయండి సార్ అంటుంది. ఏంటి పావని నువ్వు మాట్లాడేది? ఆఫీసులో డబ్బు పోతే క్షమించి ఊరుకోవాలా అంటాడు సీరియస్ నటిస్తూ. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఇక మీదట తను చాలా కేర్గా ఉంటుంది అని ప్రాధేయపడినట్టు నటిస్తుంది. నేను తనని క్షమించాలంటే పోయిన డబ్బుని తీసుకొచ్చి ఇవ్వాలి. తీసుకురాలేస్తుందా అని అడుగుతాడు. పావని మైథిలి వైపు చూస్తుంది. మైథిలి తలదించుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, అంత డబ్బు నేను తీసుకురాలేను అంటుంది. అయితే నీకు ఇక్కడ ఉద్యోగం లేదు అంటాడు. మైథిలి షాకే చూస్తూ, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం సార్ అంటుంది. డబ్బు దొంగిలించే వాళ్ళకి ఈ ఆఫీసులో ఉద్యోగం లేదు అని చెప్పి క్యాబిన్లోకి వెళ్తాడు. పావని మైథిలి కన్నీళ్ళు తుడిచి, పోలీస్ కంప్లైంట్ నుంచి బయటపడినందుకు సంతోషపడు మైథిలి. నీకు ఉద్యోగం కావాలంటే బయట ఇంకెక్కడైనా దొరుకుతుంది. ఇదే ఆఫీస్ పట్టుకొని ఊగులాడాల్సిన అవసరం లేదు కదా అంటుంది. అది కాదు పావని, నేను ఆ డబ్బు దొంగిలించలేదంటే వినిపించుకోలేదేమిటి? చేయని తప్పుకు నేను ఈ ఉద్యోగాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అంటుంది. ఇంకా నయం మైథిలి, ఇతను మంచివాడు కాబట్టి నిన్ను క్షమించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేశాడు. దానికి సంతోషపడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే అతని నిర్ణయాల్లో మళ్ళీ ఏదైనా మార్పులు రావచ్చు. ముందు నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు అని తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చి ఇస్తుంది. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చి తన స్కూటీని తీసుకొని వెళ్తుంది. పై విండోల నుంచి మైథిలి వెళ్ళడం పావని మేనేజర్ చూసి సంతోషపడుతుంటారు.
తిరిగి మేనేజర్ ఒకరికి ఫోన్ చేసి, అంతా మీరు చెప్పినట్టే చేశాం సార్, మైథిలి జాబ్ వదిలేసి వెళ్ళిపోయింది అని మాట్లాడుతుంటాడు. మైథిలి లైఫ్లోకి విలన్ ఈస్ బ్యాక్.